హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను రండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏమంటే ఆంధ్ర స్టైల్, అది కూడా మా రాయలసీమ స్పెషల్ స్పైసీ మటన్ కర్రీ అండి. చాలా బాగా నచ్చుతుంది. అది కూడా రాగి సంకటితో పాటు ఇలాంటి స్పైసీ మటన్ గ్రేవీ ఉంటే సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. మా నాన్నగారికి ఎంతో ఫేవరెట్ అయిన డిష్ అండి ఇది. అది కూడా ఎంతో ఈజీగా, ఎంతో ఫటాఫట్గా అవుతుంది. అది కూడా స్పైసీ నచ్చే వాళ్ళకి, మటన్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి మటన్ కర్రీని ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు తప్పకుండా నచ్చి తింటారు. ఇంకా కావాలని అడిగి మరీ తెప్పించుకొని తింటారండి. ఒకసారి తప్పకుండా నాలాగా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. రాయలసీమ అంటేనే చాలా సూపర్గా ఉంటుంది కదా. అది కూడా రాగి సంకటితో ఇలాంటి స్పైసీ మటన్ గ్రేవీ ఉంటే సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ఈ సండే స్పెషల్గా చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఎలా చేసేది అది కూడా నేను పక్క కొలతలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఫస్ట్గా ఒక 4 ఇంచుల పైన అల్లం, తర్వాత ఒక గుప్పెడ ఎల్లుల్లిపాయలు, తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్, తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటో, తర్వాత ఒక గుప్పెడ అంత కొత్తిమీర, ఒక గుప్పెడ కొబ్బరి తురుము, తర్వాత కొంచెం మిరియాలు, తర్వాత కొంచెం లవంగ ముగ్గలు, తర్వాత ఒక 4 ఇంచుల పైన చెక్క. ఇవన్నీ నేను తీసుకునే సామాగ్రిలో ఇవన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని నేను వేడి చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. ఇలాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత సరిపోతుంది. తర్వాత చూడండి, నేను చెక్కలు తీసుకున్నాను కదా, ఒక 4 ఇంచుల పైన చెక్కలు తీసుకున్నాను. అలాగే కొంచెం ఒక 6 నుంచి 7 లవంగ ముగ్గలు అనేది తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్లో కొంచెం మిగిలించుకొని ఇంకా మిగతాదంతా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రైలోకి. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 6 నుంచి 7 మిరియాలే తీసుకున్నాను కదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంతే సూపర్గా ఉంటుంది. మసాలా ఎక్కువ అవ్వకుండా చాలా చిక్కటి గ్రేవీ, స్పైసీగా ఉన్న గ్రేవీ రెడీ అవుతుందండి. తర్వాత అల్లము, తర్వాత ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా చిన్నగా అల్లం ముక్కలన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. కొంచెం బాగా ఇదంతా వేగాలి. ఇలా బాగా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకుంటున్నాను. చూడండి, అల్లము తర్వాత ఎల్లుల్లిపాయలు అన్నీ ఈక్వల్ పార్ట్లో వేసుకోవాలి. అలాగే టమాటో తర్వాత ఉల్లిపాయలు ఏమున్నాయో అవి కూడా అంతే అండి. అన్నీ 2 కూడా ఈక్వల్ పార్ట్లోని వేసుకోవడానికి బాగుంటుంది. వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇదంతా బాగా వేగిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా గసగసాలని వేసుకుంటున్నాను. గసగసాలే ఈ గ్రేవీకి మంచి టెక్స్చర్ అనేది ఇస్తుంది. అలాగే టేస్ట్ కూడా రెట్టింపు అవుతుందండి. తప్పకుండా ఇలాంటి మంచి కర్రీని మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి. తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక గుప్పెడంతా కొత్తిమీరని ఇప్పుడు బాగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా కొంచెం మిగిలించుకొని ఇంకా మిగతాదంతా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడంతా నేను పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇదంతా కొంచెం ఒక 2 టైమ్స్ వేగిన తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టేయండి. ఇప్పుడు మనము కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. కుక్కర్ నేను చేస్తుండేది 1 కేజీ అండి. 1 కేజీకి ఇంత కుక్కర్ నేను తీసుకుంటున్నాను. చూడండి, దీనిలో కూడా అంతే ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని నేను యూస్ చేసుకుంటున్నాను. మీరేమైనా మటన్లో ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ కొంచెం తగ్గించుకొని ఆయిల్ వేసుకోండి. నేను మటన్లో ఫ్యాట్ అంతగా యూస్ చేయను. అందుకోసం ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యూస్ చేస్తున్నాను. మటన్ ఏమైనా ఉంటే, ఫ్యాట్ ఏమైనా ఉంటే 2 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోండి. చూడండి, నేను దాని నుంచి మిగిలించుకున్న కొంచెం ఆనియన్ని దీనిలో యూస్ చేసుకుంటున్నానండి తిరువాతలోకి.
చూడండి ఇదంతా వేసి బాగా ఆనియన్ అంతా కొంచెం బ్రౌనిష్ కలర్ అవ్వాలి. అయ్యే వరకు మనం బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా మంచిగా ఉంటుంది. స్పైసీ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి స్పైసీ గ్రేవీని చేసి పెట్టండి. వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇప్పుడులో మనము మటన్ వేసుకోవాలి. చూడండి నేను దీన్ని ఒక 4 ఇంచెస్ పైన నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీకు తెలుస్తుంది కదా, పెద్ద పెద్ద లేత మటన్ అండి. చాలా మంచి మటను. ఇది అయితే సూపర్గా ఉంటుంది. మటన్ అనేది లేత మాంసంలో వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక 4 విజిల్లోకే ఉడికిపోతుంది. అదే చాలా ఓల్డ్ది అయిపోతే అది బాగా ఉడకడానికి ఒక 8 to 10 విజిల్స్ పడుతుందండి. అందుకోసమే కొంచెం లేతది తీసుకుంటే బాగుంటుంది. మటన్ అంతా వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. అప్రాక్సిమేట్గా నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వేసుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. బాగా మనము నూనెలో బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. అసలు ఆ మటన్లో ఉన్న మాయిశ్చర్ అంటే వాటర్ అనేది అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. అప్పటి వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకొని కొంచెం కాసేపు మూత పెట్టి వదిలేయండి. అంతలోపు మనము అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనము మిక్సీలో వేసుకొని మెత్తగా మనము గ్రైండ్ చేసుకొని రావాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు మనము అప్పుడే తిరువాతలోకి వేసుకున్నాం కదా, అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది బాగా చల్లారింది. ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీనికి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకొని రావాలండి. ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా రుబ్బుకొని రావాలి. చూడండి అంతలోపు దీనిలో మటన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చింది కదా, దీనిలోనే కాసేపు ఉడికితే మటన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనము మళ్ళీ మసాలా వేసి ఉడికిస్తాం కాబట్టి అప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోతుంది. మీరు మటన్ తీసుకునేటైతే కొంచెం లేతగా ఉన్న మటన్ని ప్రిఫర్ చేయండి. అది కూడా ఇలా నల్లి ముక్కలతో ఉండే మటన్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనము అప్పుడే రుబ్బు పెట్టుకున్న మసాలా అనేది దీనిలోకి వేసుకుందాం. చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ మెత్తగా నేను ఇక్కడ మిక్సీ వేసుకొని వచ్చినాను. ఇప్పుడు మనము మటన్లోకి వేసుకుందాం. మటన్ కర్రీలోకి మొత్తం మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని తర్వాత ఆ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. మీకు కొంచెం చిక్కగా కావాలంటే ఇలాగే మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే మళ్ళీ ఏ వాటర్ కూడా అప్లై చేయకుండా ఇలాగే ఉడకపెట్టుకోవచ్చు. చూడండి దానిలోకి కారం వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం. తర్వాత దీనిలోకి నేను మటన్ మసాలా పౌడర్ అనేది దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. మటన్ మసాలా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి కర్రీకి. తర్వాత మిక్సీలో గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని కూడా నాకు సాంబార్ కన్సిస్టెన్సీ అంటే కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను అప్పుడే చెప్పే విధంగా మీరేమైనా సంగటిలోకి లేదా రైస్లోకి మీరు చేసుకున్నట్టయితే కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే కూడా పర్వాలేదు. లేదు రొట్టెలోకి లేదా చపాతీలోకి, ఫుల్కాలోకి, పూరీలోకి మీరు యాడ్ చేసుకున్నట్టయితే ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుందండి. నేను సంగటిలోకి చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగా మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి. చూడండి ఇలా ఉంది కదా, ఉడికిన తర్వాత చాలా రెడ్ కలర్లోకి మారుతుంది. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్ విజిల్ మూత పెట్టి కనీసం దీన్ని 4 విజిల్ వదిలేయాలండి. చూడండి నేను ఇంత పల్చగా చేసుకున్నాను. ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. చూడండి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి దీన్ని ఏమైనా ఒక 4 విజిల్స్ వదిలేస్తానండి. లేత ముక్కలు కాబట్టి 4 విజిల్స్లోకి మంచిగా ఉడికిపోతుంది. అదే మీరు కొంచెం ఓల్డ్ ఉంటే కనీసం ఏమైనా మీరు 8 నుంచి 10 విజిల్స్ ఉడకపెట్టాల్సి వస్తుంది. చూడండి 4 విజిల్స్ అయిపోయింది. అదంతా పోయిన తర్వాత గ్యాస్ అంతా ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటున్నాను.
వావ్! సూపర్‌గా వచ్చింది కదా! అసలు మనం ఏసిన నూనె అంతా పైకొచ్చేసింది కదా! అసలు మనం క్లోజ్ చేసేటప్పుడు ఇట్లుండిందా? లేదు కదా! చాలా మంచి కలర్ అనేది వచ్చింది. బాగా ఎర్రగా కనిపిస్తుంది కదా! మంచిగా ఉంటుంది. చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి మటన్ ముక్కలు ఎంత బాగా ఉడికిందో. అసలు ఆ నల్లి ముక్కలతో తీసుకొని తింటుంటే సూపర్‌గా ఉంటుంది. ఎవరికైనా మటన్ ముక్కలు ఇష్టమైతే ఖచ్చితంగా ఇలాంటి నల్లి ముక్కలనేది యేసుకొని ఇలా సాంబార్ చేసుకొని, కర్రీ చేసుకొని తినండి. ఇప్పుడు మనము అప్పుడే మిగిలించుకున్నాం కదా! కొంచెం కొత్తిమీర దాన్ని ఇలా సర్వ్ చేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. బాగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా. చూడండి ఇలా ఉంది కదా! సూపర్‌గా ఉంటుంది. సంగటిలోకైనా, రైస్‌లోకైనా, చపాతీ, పూరి సూపర్‌గా ఉంటుంది. అసలు సండే స్పెషల్‌గా ఇలాంటి మటన్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి నేను దీనిలో సంగటిలోకి సర్వ్ చేసుకుంటున్నాను. మా నాన్నగారికి ఎంతో ఫేవరెట్ అండి ఈ మటన్ కర్రీ, అలాగే రాగి సంకటి సూపర్‌గా ఉంటుంది. అది కూడా ఇలా నల్లి ముక్కలతో తీసుకొని తింటుంది అద్భుతంగా ఉంటుంది కదా! నాకి కూడా అంతే సూపర్‌గా నచ్చుతుందండి. మీకు ఎలా నచ్చింది ఈ వీడియో అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీ సపోర్టే నాకు ఎంతో బలం అలాగే స్ఫూర్తినిస్తుంది. ఇంకొన్ని వీడియోని చేయడానికి నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందండి. చూడండి మటన్ ముక్కలు ఎంత సూపర్‌గా ఉడికిందంటే ఆ ఉప్పు, కారం, పసుపు మనం ఏసిన మసాలా గుమగుమలాడిపోతుంది. ఇంటి మొత్తం ఆవరిస్తుందండి ఆ స్మెల్ అనేది. సూపర్‌గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా సండే స్పెషల్‌గా ఇలా నేను చేసినట్టు మీరు చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రతి సండేకి ఇలాంటి డిష్‌నే మీరు ట్రై చేసి తింటారు. ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసేది మర్చిపోద్దండి. ఎలా వచ్చింది నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నాకు కూడా ఒక సంతోషం అవుతుంది. ఇప్పుడు నేను ఎలా వచ్చిందని కూడా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. సూపర్‌గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా కొంచెం సాంబార్‌ని చేతికి అద్దుకొని, తర్వాత రాగి సంకటి దీనిలోకి అద్దుకొని తింటుంటే ఆహా! సూపర్‌గా ఉంటుంది. మీకు తప్పకుండా రాగి సంకటి నచ్చితే తప్పకుండా ఇలాంటి స్పైసీగా ఉన్న మటన్ కర్రీని మీరు చేసుకొని తినేయండి. చూడండి సూపర్‌గా ఉండింది. అసలు మటన్ ముక్కలనేది కొంచెం వెన్నలాగా ఉందండి. సూపర్ మాయిశ్చర్‌గా ఉంది. అసలే లేత మటన్ తీసుకొనొచ్చినాను నేను. సూపర్‌గా వచ్చింది. మీరు కూడా అంతే ఒకసారి తప్పకుండా ఇలాంటి స్పైసీ కర్రీని మీరు కూడా ఇంట్లో చేసుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకి సపోర్ట్‌ని అందించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.